సో రాష్ట్రంలో ప్రస్తుతం మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, తర్వాత కాళేశ్వరం ఇష్యూ, ఇప్పుడు గొర్రెల స్కామ్ అంటూ కూడా బయటికి రావడం, తర్వాత ఈ గొర్రెల స్కామ్ లో ఈడీ ఆల్రెడీ కేసీఆర్ పైన కేసు నమోదు చేసిందని రఘునందన్ రావు హింట్ ఇవ్వడం అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి. సో నిజంగా త్వరలో ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రఘునందన్ రావు గారు ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి సో వారికి ఏమైనా లీకులు ముందే అందాయా, సో ఈడీ ముందుగానే వారిని సంప్రదించిందా, అంటే బీజేపీ పెద్దలను సంప్రదించి కేసు నమోదు చేశారా, లేకపోతే కేసు నమోదు చేసే విషయాలు వీరు బీజేపీ నాయకులు రాబట్టుకున్నారా అనేది మాత్రం ప్రస్తుతం నిన్న ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో గొర్రెల స్కామ్ లో మొదటి నుంచి దాదాపుగా 5 నెలల నుంచి కూడా ఈ చర్చ నడుస్తూనే ఉంది. గొర్రెల స్కామ్ లో అంటే స్కామ్ జరిగింది అని చెప్పేసి మరి దీనిపైన నోటీసులు కూడా అప్పుడు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇదే ఇష్యూ పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ పిఏ అప్పట్లో అంటే అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడం, ఫైల్స్ మాయం చేయడం లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. మరి ఇప్పుడు ఆ ఫైల్స్ మళ్ళీ రాబట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, హార్డ్ డిస్క్ల విషయంలో మళ్ళీ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనేది చూడాల్సిన విషయం. సో గొర్రెల స్కామ్ లో ఈడీ కేసు నమోదు, కేసీఆర్ కు ఈడీ నోటీసులు, గొర్రెల స్కామ్ లో కేసు నమోదు, దాదాపుగా 700 కోట్ల మనీ లాండరింగ్ పై ఫోకస్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్. గొర్రెల స్కామ్ లో మాజీ సీఎం కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందని, ఆయనపై కేసు నమోదు చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా గెలిచిన తొలిసారి మెదక్ వచ్చిన రఘునందన్ రావు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ కేసులో 700 కోట్ల మనీ లాండరింగ్ పై ఈడీ ఫోకస్ చేసిందని తెలిపారు. అన్యాయం చేస్తే పాపం తగిలిపోతారని పెద్దలు చెప్తారని, స్థానిక బీఆర్ఎస్ లీడర్లను కాదని కేసీఆర్ వెంకట్రామరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వెంకట్రామరెడ్డిల ముందు ముసల్లా పండుగ ఉండబోతుందని వ్యాఖ్యానించారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బకొట్టామని సంబరపడ్డారని, కానీ హరీష్ రావు ఉండే చోటికి ఎస్కాట్ వాహనంలో మరొకరు వస్తారని ఊహించలేదని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో సైతం ముందు 3 అడుగుల నేతలు ఉన్నారని, 100 కోట్లు పంచే వారి ముందు గెలుస్తావా అని కార్యకర్తలు ఆందోళన చెందారని తెలిపారు. కేసీఆర్ కు ఈడీ నోటీసులు కేసు నమోదు విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా బీజేపీ ఎంపీ మాత్రం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు ఇచ్చారని వ్యాఖ్యలు చేయడం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొన్నది. మనీ లాండరింగ్ కింద నోటీసులు జారీ, 9 అంశాల్లో డీటెయిల్స్ ఇవ్వాలని షిప్ అండ్ గోట్ ఎండీకి రిక్వెస్ట్. గొర్రెల స్కామ్ లో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ కేసును నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీకి PMLA 2002 కింద నోటీసులు ఇచ్చింది. స్కీమ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం కావాలని నోటీసులో పేర్కొంది. ఈడీ ఎంట్రీతో గొర్రెల స్కామ్ కేసు సంచలనంగా మారింది. ఈ స్కామ్ లో అప్పటి ప్రభుత్వ పెద్దలందరికీ ఉచ్చు బిగుస్తుందని తెలుస్తుంది. ఇప్పటికీ ఏసీబీ అధికారులు గొర్రెల స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 700 కోట్ల అవినీతి జరిగిందని అంచనాకు వచ్చింది. ఈ కేసులో 10 మందిని అరెస్టు చేసింది. ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్నప్పటి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఓఎస్టీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్, సిఇఓ రామచందర్ ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేయడంతో 700 కోట్ల అవినీతి ఆరోపణలపై విచారణ పకడ్బందీగా జరుగుతుందని స్పష్టమవుతుంది. సో మొత్తానికి ఈడీ ఎలాంటి వివరాలు కోరిందంటే ఈ స్కీమ్ లబ్ధిదారుల వివరాలు, పేర్లు, ఫోన్ నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్లు, బ్యాంక్ పేరు, గొర్రెలను అమ్మిన వారి వివరాలు, ఈ స్కీమ్ కోసం TSS GDCFLA ఖాతా నుంచి నిధులు విడుదల చేసింది. జిల్లా అధికారులకు ఏ బ్యాంక్ ఖాతాలో వేసింది, వాటి నుంచి లబ్ధిదారులకు వేసిన ఖాతాలు, లబ్ధిదారుల నుంచి వారి భాగ్యస్వామ్యం కింద వచ్చిన ఫండ్స్ వివరాలతో పాటు ఆ నిధులు జమ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, లబ్ధిదారుల చెంతకు గొర్రెలను సరఫరా చేసిన ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల సమాచారం, జిల్లాల వారిగా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల నిధులు చెల్లించిన వివరాలు, వాహనాల సమాచారం, లబ్ధిదారులకు అందించిన దానా దుకాణాల వివరాలు, దానా చెల్లించిన నిధులు, బ్యాంక్ ఖాతా, పశు సంవర్ధక శాఖ లేదా ఈ ఫెడరేషన్ సంస్థ అంతర్గతంగా ఏదైనా విచారణ జరిపితే
ఆ నివేదికను అందజేయాలని ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ జాయింట్ డైరెక్టర్ ని కోరడం అనేది జరిగింది. సో ఇదే అంశం పైన గతంలో షిఫ్ అండ్ గోట్ సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి బాలరాజ్ యాదవ్ గారిని అందుబాటులో తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఇదే విషయంలో వారు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా దాదాపుగా 3 సంవత్సరాలు కొనసాగారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం ఏంటి అసలు నిజంగా ఎలాంటి గందరగోళాలు జరిగాయి అనేది. ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ గారు ఉన్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. సో దేవిప్రసాద్ గారు, నిన్న రఘునందన్ రావు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అది హాట్ టాపిక్ గా మారింది. సో ఈడీ అధికారులు కేసీఆర్ పైన కేసు నమోదు చేశారని, త్వరలో అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి ఏం సార్, నిజంగా బీఆర్ఎస్ పార్టీలో అవినీతి అక్రమాలు జరిగాయా? రోజుకొకటి మనీ లాండరింగ్ ఇష్యూల పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నేతల మీద కేసులు నమోదవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఏం సార్, ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? బీజేపీ నాయకులు వాళ్ళు ఈడీకి సంబంధించినటువంటి అంశాలని, అంటే ఫస్ట్ తెలంగాణకు ఈడీ రాగానే ఫస్ట్ బీజేపీ నాయకులు ఇళ్లకు పోయిన తర్వాతనే సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నట్టుగా కనబడుతా ఉంది రఘునందన్ రావు గారి వ్యాఖ్యలు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే భారతీయ జనతా పార్టీ పదే చేస్తా ఉంది. స్వతంత్ర వ్యవస్థలు చేసే పని స్వతంత్ర వ్యవస్థలు చేయకుండా నోటీసులు ఇవ్వకముందే నోటీసులు ఇస్తున్నామని చెప్పి వీళ్ళు చేసేటువంటి ప్రచారం, అంటే రఘునందన్ గారు చెప్పిన తర్వాతనే బహుశా ఆ నోటీసులు మళ్ళీ ఎక్కడికి వచ్చినాయి ఏంటియో తెలియదు. కానీ ఈ స్కీములు ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి లబ్ధిదారులకు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయించేటువంటి క్రమంలో కింది స్థాయిలో జరిగినటువంటి ఏ ఒక్క చిన్న తప్పు 1-2 తప్పుల్ని ఆధారంగా తీసుకొని ఈ స్కామ్ ను పెద్ద స్కామ్ గా చూపించి మొత్తానికే కేసీఆర్ పరిపాలనలో జరిగిన ప్రతి సంక్షేమం స్కామ్ అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా కనబడుతా ఉంది. కాబట్టి విచారణ చాలా ఇంతకుముందే అనేక సందర్భాల్లో చెప్పిన పార్టీ పక్షాన క్లారిటీ ఇచ్చినాం. ఎక్కడైనా అవినీతి జరిగినా ఏం జరిగినా విచారణకు మాకు ఎటువంటి మేము ఆక్షేపించాం, విచారణ చేసుకోండి. కానీ ఇది కేవలం ఒక కక్ష సాధింపు చర్యగా ఇటువంటి చేస్తే మాత్రం డెఫినెట్ గా వాటిని ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతామని చెప్పినాం. ఇప్పుడు కూడా మేము దాంతోనే ఉన్నాం. సార్, ఇప్పుడు అంటే గొర్రెల స్కామ్ కావచ్చు, తర్వాత కాళేశ్వరంలో కూడా త్వరలో అరెస్ట్లు అని చెప్పేసి కూడా న్యూస్ లో వస్తున్నాయి. తర్వాత చూసుకున్నట్టయితే ఇటు అంటే ప్రభుత్వం ఏదైనా సరే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా త్వరలో కేసీఆర్ గారు అరెస్ట్ అని చెప్పేసి కూడా వస్తుంది. సో రోజు అరెస్ట్ల న్యూస్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతుందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే ఒక్కటి, అంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది మెరుగైన పాలన అందించాలని, రుణమాఫీ చెయ్యాలని, రైతు భరోసా ఇవ్వాలని, 2500 నుంచి 4000 ఇవ్వాలని, స్కూట్ ఏది అనేక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మెరుగైన పాలన అందిస్తాం. చేస్తున్నది ఏంది 6 నెలలుగా అంటే కేవలం గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలన్నీ కూడా అవి అవినీతి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ పరిపాలన బదులు కేవలం కక్ష సాధింపు ధోరణిలో డైవర్షన్ పాలిటిక్స్ లో పోతున్నది మాట వాస్తవం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చేయాల్సింది ఏంటంటే డెఫినెట్ గా మీరు ఎక్కడైనా రాష్ట్రంలో అవినీతి జరిగితే చేసుకోవచ్చు. ఇప్పుడే ఈ 6 నెలల్లో 6 అవినీతి మరకలు అంటుకున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి, ఫ్లై యాష్ నుంచి పత్తి విత్తనాల వరకు. కాబట్టి మీరు మొదలు పరిపాలన మీద దృష్టి పెట్టండి, పరిపాలన మెరుగైనటువంటి పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. డెఫినెట్ గా మా మీద చర్య తీసుకోవడానికి ఇంకా మస్తు టైం ఉన్నది. మేము ఒకవేళ తప్పు చేస్తే డెఫినెట్ గా మీరు ఎవరైనా శిక్ష అర్హులే, డెఫినెట్ గా అవినీతి చేసినా ప్రభుత్వ సొమ్ము తిన్నా. కాబట్టి వాటి మీద దృష్టి తగ్గించి మొదలు పరిపాలన మీద దృష్టి పెట్టమని మేము విజ్ఞప్తి చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే ఫస్ట్ పరిపాలన మీద దృష్టి పెట్టాలని, అలాగే మరి ఈడీకి బీజేపీకి ఏం సంబంధం, బీజేపీ అంటే మోడీ వస్తే ఈడీ వస్తుంది అన్నది ఇప్పుడు బీజేపీ నేతలు అంటే సాక్ష్యాలతో అంటే నిజం అవుతుంది అది. సో ఈడీ అంటేనే బీజేపీ అంటేనే ఈడీ, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది అంటూ కూడా దేవిప్రసాద్ గారు ఇటు రఘునందన్ రావు పైన ఫైర్ కావడం అనేది జరిగింది. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 700 కోట్ల అవినీతి గొర్రెల స్కామ్ లో
ఈ స్కీమ్ లో స్కామ్ చేసిందని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.